క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నానండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దానికి ముందు వచనం కూడా చదువుతున్నాను, 12, 13. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మనం ఎంతగా ఈ లోకంలో దేవుణ్ణి వెంబడిస్తున్నాము, ఎంతగా పరిశుద్ధంగా జీవిస్తున్నాము, ఎంతగా ఆయనకు అనుకూలంగా మరి జీవించినప్పటికీ కూడా ఈ శరీరంలో మనము నివసించినంత కాలము కూడా సాతానుకు ఛాన్స్ ఉంది. ఏమని? పడగొట్టడానికి. ఎంత ఎత్తైన కొండపైకి మనం ఎక్కినా చూడండి, ఎక్కటం చాలా కష్టమే, పడిపోవడం చాలా తేలిక. ఒక్క సెకండ్లో కాలు జారిందంటే పడిపోవడమే. మరి అంత ఎత్తుకు ఎదిగి కూడా పడిపోవడం అనేది మరి అది ఎంతో బాధాకరమైన విషయం. కానీ దేవుడు మనకి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఉంది అంటున్నాడు కదా. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, హెబ్రీ 2:18 చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నిత్యము ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, సహాయానికి మనకు తోడై ఉన్నాడు. సో మనం ఒక చిన్న సామెత చెప్పుకుంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో శోధనలో పడి మళ్ళీ పశ్చాత్తాపం పొంది మళ్ళీ ప్రార్థించి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి రావాల్సిందే, లేవాల్సిందే. పడినోడు అలాగా ఉండరు ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే పడకుండా కూడా మనం ఏం చేయాలి? తాను నిలుచున్నానని అనుకునేవాడు పడకుండా కూడా చూసుకోవాలి అని అంటున్నాడు ఇక్కడ వాక్యం మనకి. అవును. సో మనం నిలుచున్నాము పడకుండా ఉండడానికి. కొన్ని పడిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, లేదా వాళ్ళ జీవితాలను చూసి వాళ్ళు ఎలా పడిపోయారు, వాళ్ళు ఎలా మళ్ళీ లేచారు, ఇవన్నింటిని చూస్తే ఇలాంటివే సాధారణంగా మనకు కలిగే అన్ని కూడా మనం సహింపగలిగేటివే. మనకు మానవులుగా మనకు అంతకంటే మించిన ఏమి రావు అంటున్నాడు యేసయ్య. కనుక సాతానుడు ఎప్పుడు ఈ లోకానికి అధికారి అని యేసయ్య కూడా అన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి మరి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో నిండి ఉన్నది. ఈ మూడింటి ద్వారానే సాతానుడు ఎంతటి భక్తుడినైనా ఇంకెంతటి గొప్పవాణ్ణైనా పడగొట్టడానికి పూనుకుంటాడు. చాలా వరకు కొన్నిసార్లు గెలిచాను అనుకుంటాడు, కానీ అది గెలుపు కాదు. అందుకే నీతిమంతుడు ఎన్నిసార్లు పడితే అయినా లేవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు కదా. సో పడిపోకుండా కూడా మనం జాగ్రత్త పడాలి. మరి అదే ఈ రోజున మన అంశం, శోధన, దాన్ని తప్పించుకునే మార్గం.
మనల్ని పడగొట్టడానికి సాతానుడు అనేక రీతిలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలోకి వస్తూ ఉంటాడు. పరిస్థితులలో అంటే అన్ని దురాత్మల ద్వారా, దురాశలు, దురలవాట్లు, దుర్నీతి, దుస్సాహసం, ఈ మనుష్యుడు వీటన్నిటికీ లొంగిపోయేవాడేనని తెలిసి చాలాసార్లు మనకు వల వేస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎదిరించేలా చేస్తాడు. దుర్మార్గుడనే ముద్ర మనకు పడిపోయేలాగా చేస్తాడు. వానికి బానిసగా కూడా కొన్నిసార్లు మలుచుకుంటాడు. అవును. సో ఈ రకంగా కేవలం తాత్కాలికమైన ఆ యొక్క సంతోషం కొరకు, సుఖం కోసం ఆశించేలా చేసి మరణానికి, నరకానికి పంపే మార్గంలో మనల్ని తోయడానికి చూస్తూ ఉంటాడు. పరలోకాన్ని వదులుకునేలాగా శోధనకి గురి చేసేవాడు. ఆనిత్యము కూడా ఆ పనిలో మరి నిమగ్నమై సాతానుడు చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. దానికంటే మనం ఎంత మరి మెలకువగా ఉంటేనో కదా మరి తప్పించుకోవడం. కాబట్టి కొన్ని దురాత్మలు ఏ రీతిగా మనల్ని, మన యొక్క ఆత్మీయతను పడగొట్టడానికి ప్రయత్నాలు కలుగుతాయో వాటి నుంచి మనం ఎలా తప్పించుకుంటామో, మరి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం ఎలా చేస్తున్నాడో, మరి కొంతమంది జీవితాలలో మరి ఈ విధమైన వాటిని వాక్యం ద్వారానే కొన్ని చూసుకుని మరి మనం కూడా జాగ్రత్త పడటానికి, శోధనలో పడటం కాదు, జాగ్రత్త పడటానికి. ఒకటి ఏంటండి, నిద్ర మత్తు గల ఆత్మ. మనిషికి నిజంగా ఎన్నో సార్లు ఇక్కడ ఓడిపోతాం. చాలా మంది మరి నన్ను కూడా కలుపుకొనే మాట్లాడుతున్న సుమా, నిద్ర అనేది మనకి ప్రార్థనలో కూడా వస్తుంది, అక్కడే ఎక్కువ వస్తుంది అసలు కదా. ఆ రీతిగా మనము మరి ఈ నిద్రమత్తు గల ఆత్మను మన మీదకు వదులుతాడు. ఇంకా కొంచెం నిద్రను, చేతులు ముడుచుకొనుట, సోమర్తనం, నిద్రపోతులుగా కూడా మార్చడం, కూర్చొని కూడా నిద్ర, పడుకోకుండానే మనల్ని ఎలా పడగొట్టాలో అలాగా. మన వాక్యం ఎప్పుడైతే చదువుతుంటామో నిద్ర రావడం, ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో నిద్ర తెలియకుండానే. కాబట్టి ఎంతో మరి మెలకువగా మనము ఉండాలనేది. నిద్ర మత్తుగల ఆత్మ, రోమపత్రిక 11:8 చూడండి. దేవా, ఇందు విషయమై 11:8 రోమా, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది అనే మాట. ఇశ్రాయేలీలు వాళ్ళకి మరి కృపలోనే పెరుగుతున్నా సరే అనేక సార్లు మరి దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి వాళ్ళు ఏదైతే పొందలేకపోయారో, కొన్ని విషయాలలో మరి కఠినంగా ప్రవర్తించడంలో దేవునికి మరి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని, అందుకనే వాళ్ళు కొన్ని అర్థం చేసుకోలేకుండా కూడా కదా మరి వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వారి పెదవులతోనే నన్ను స్తుతించేవారుగా ఉన్నారని, ఈ రకంగా మరి వాళ్ళనే కాదు మనని మనమే ఈ వాక్యానికి అనుకూలపరుచుకొని చూసుకుంటే ఎన్నోసార్లు మరి విన్నట్టే వింటాము, వింటూనే మనం నిద్రలోకి జారిపోవచ్చు. ఆ రకంగా సాతానుడు ఎక్కడ సందు దొరికితే అక్కడ నిద్రమత్తుని మనకు కలుగజేయడానికి, మరి ఉదయాన్నే లేవి ప్రార్థన చేసుకోవాలని ఎంతో అనుకున్నా కూడా ఆ టైంకి నిద్ర, ఆ టైంకి మరి అలారం మోగినా సరే దాన్ని కట్ చేసి మరి కునికెడానికి. సో ఈ రకంగా మేలుకొనే బిడ్డలంగా మనము లేకపోతే నిద్రమత్తు గల ఆత్మకే మనల్ని దేవుడు అప్పగిస్తాడు.
చూస్తున్నా కూడా చూడకుండా అయిపోయే పరిస్థితులు మనకు రాకూడదు. కనుక నిద్రమత్తు ఏం చేస్తుంది? లేమి, దరిద్రత, ఇవన్నీ కూడా తీసుకొచ్చేది ఈ నిద్రమత్తు అని సామెతల గ్రంథంలో అనేక వాక్యాలు మనం చూస్తాం. అలాగే మరి దీనిని దావీదు గారు జయించాడు సుమా. మరి ఆయన రాజు, ఆయనకి ఎన్నో పనులు, రాజ్య పరిపాలన అన్నీ ఉన్నాయి. అయినా సరే మరి ఆయన తన దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అన్న ఒక ఆశ ఆయనలో కలిగింది. మరి అలాంటిది ఆ మందిరం పట్ల ఆయనకున్న మరి ఆ యొక్క ఆసక్తిని బట్టి మరి ఎన్నో విషయాలు ఆయన సమకూర్చుకోవడానికి, ఆయన కట్టడానికి ఆయన మరి ఒకవేళ దేవుడు వద్దన్నాడని సంగతి అవన్నీ మనకు తెలుసు. కానీ ఆయన ఆశ అలా ఉండింది. నా కన్నులకు నిద్ర రానియ్యను, కునికిపాటు కూడా రానియ్యను అనే కొంచెం తీర్మానాలు తీసుకుంటాడు. ఎంతగా మరి ఆయనకి ఆశ ఉంటే ఆ మాట దినమునకు ఎన్నిసార్లు ఆయన స్తుతించాడు? 7 సార్లు. సో ఆ మందసం పట్ల ఆయనకున్న ఆ యొక్క తీవ్రమైన ఆ ఆశ, ఎంతో భక్తి కలిగిన బిడ్డగా మనం చూస్తున్నాం. మందిరం కట్టాలి, ఆయనకు స్థలం ఏర్పాటు చేయాలి, అంతవరకు కూడా మరి నేను కోరిన స్థానాన్ని నేను ఇది చెయ్యను, నేను నేను ఆ నీ ఏంటి నా మంచం మీదకి నేను ఎక్కను, లేకపోతే అట్లాంటి మంచి మంచి తీర్మానాలు ఆయన తీసుకోవడానికి, నా కళ్ళకు కునుక రానియను. దేవుని ఎదుట మరి అంత మాట అనడం అంటే ఎంతగా ఆయనకి ఆశ ఉంటేనో. ఇదిగో అంటాడు చూడండి ఇక్కడ, నా వాసస్థానమైన, ఇదిగో ఎట్లనగా, ఇదిగో 132వ కీర్తనలో ఉంటుంది మాట చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను, ఏమని? ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను అని. ఇంత మంచి తీర్మానము మరి తీసుకోవడం ఎంత గొప్ప కార్యం అది. మనం ఒక మానవుడు మరి ఒక రాజయ్యుండి ఎంతో మరి భారమైన పనులలో ఎంతోగానో మరి ఆయన ఉన్న వ్యక్తి మరి ఇంతగా లోకానుసారంగా కూడా మరి ఆయనకి ఎన్నెన్నో ఉన్నాయి బాధ్యతలు కదా. ఇవన్నిటిని కూడా ఉంచి కూడా దేవుని పట్ల, అందుకనే మొదటిగా దేవునికి స్థానాన్ని మనం ఇచ్చినప్పుడు మన సమయం మన మన నిద్రను కూడా మరి అక్కడ ఆయన వదులుకుంటున్నాడు. ఆ మాటలు చూస్తే చాలా మరి మనకు కూడా మేల్కొల్పు వస్తుందా లేదా? ఖచ్చితంగా రావాల్సిందే. కనుక నేను దావీదు నిద్రను జయించి దినానికి 7 మార్లు స్తుతించి మరి ఇంతటి మరి దేవుని ఎదుట ప్రమాణం లాగా ఆ మాటలు అనడం అనేది చూస్తే ఖచ్చితంగా మనం కూడా నిద్రని పక్కన పెట్టొచ్చు. ఈ నిద్రమత్తు అనేది వదులుకోవడానికి మనకు సాధ్యం కాదు అంటానికి కాదు కదా. ఇది మన కంట్రోల్లోనే మన బాడీ ఉన్నప్పుడు మనం అన్ని కూడా చేయగలుగుతాం. అలాగే పెండ్లి కుమారుడు ఆలస్యం చేసిన సమయంలో 10 మంది కన్యకలు ఏం చేశారు? 10 మంది కన్యకలు, మరి 10 మంది పరిశుద్ధులే, సిద్ధపడ్డ వాళ్లే. కానీ పూనుకొచ్చింది వాళ్ళకు కూడా. కానీ కనురెప్ప పాటలో ఆయన బూర, మరి ఇదిగో వచ్చేస్తున్నాడు పెళ్లి కుమారుడు అని అనౌన్స్మెంట్ వినగానే లేచి సిద్ధపడ్డాడు. మరి అలాగా వాళ్ళలో 5గురు బుద్ధిమంతులుగా చూస్తున్నాం, 5గురు బుద్ధిహీనులుగా. మరి అందుకనే పరిశుద్ధాత్మని కలిగి నిత్యము మనము ఎలాగుండాలి? సిద్ధపాటులో ఉండాలి. ఎప్పుడు ఆయన రాకడో
ఆ రాకడకి మనము సిద్ధపాటులో ఉండడానికి. మరి 10 మందిలో 5గురు వెళ్ళగలిగారు, 5గురు లేదు. కాబట్టి ఆ లేదు దాంట్లో కాకుండా మరి మనమందరం కూడా మరి అదే తప్పించుకునే మార్గం అంటే ఏంటి అని అంటే, ఇదిగో ఈ సిద్ధపాటు కలిగిన బిడ్డలంగా మనం ఉన్నప్పుడు మనం ఆ నిద్ర మత్తుని జయించే వరంగా ఉండగలుగుతాం. కావాలని మన కడుపులో ఆశ ఉంటే కదా! మరి ఆ ఒక్క ప అందరూ లేచారు మరి. కానీ కొన్ని సిద్ధపాటులో వాళ్ళకి ఆయిల్ లేదు. వీళ్ళకున్నది. సో, పరిశుద్ధాత్ముని నిత్యము కూడా మనము ఏమాత్రం ఏమరపాటులో కొంచెం కనురెప్పపాటులోనే ఎన్నెన్నో మరి జరిగిపోతాయి. ఆయన వచ్చినప్పుడనే వాక్యం ఉంది. ఆ కనురెప్పపాటులో మార్పులకి మనం సిద్ధంగా ఉండాలంటే మనం ఎంత ప్రిపరేషన్‌లో ఉండాలి. ఎప్పుడు కూడాను మరి ఆత్మను కలిగిన బిడ్డలంగా ఉండాలి. ఆ జాగ్రత్తలో. 2 పిరికితనం గల ఆత్మ. తిమోతికి వ్రాసిన పత్రిక, 2వ పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. పిరికితనము గల ఆత్మ మనల్ని ఏం చేస్తుందండి? పడేయడానికి, శోధించడానికి, ఆ భయం అనే దాన్ని కలిగించడానికి సాతానుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే దేవుడు తప్పించుకునే మార్గంగా మనకేం ఆత్మ ఇచ్చాడు మరి? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని వాక్యం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం కదా. కాబట్టి మరి మనం ఈ యొక్క ఆత్మను పొందుకున్న వారం గనుక ఇక మనకి పిరికితనం అనేది ఉండడానికి లేదు. మరి ఎందుకు మనం భయపడుతున్నాం? అనేక విషయాల్లో మరి భయం అనేది వస్తా ఉంటది కదా. ఆ నరకానికి వారి వరుసలో పిరికివారు ముందుంటారని 21 ప్రకటన గ్రంథం 21:8లో మనకి కనబడుతుంది. సో, ఆత్మీయ ఎదుగుదలకు పిరికితనం గొప్ప ఆటంకం. నలుగురిలో క్రీస్తు నా రక్షకుడని చెప్పే ధైర్యం మనకి లేకపోవడమే పిరికితనం అంటే. ఆనాడు పుట్టుగుడ్డి వాడిని కన్నులు తెరవబడినప్పుడు తల్లిదండ్రులు భయపడ్డారు. యూదులకి, అమ్మ మమ్మల్ని ఎక్కడ వేలేస్తారో మరి మీ నిజం చెప్తాను. కానీ వాడిని అడగండి, వాడికి వయసు వచ్చినోడే అని అన్నారు. వాడి మీదనే పెట్టారు. కానీ అతను మరి చక్కగా ధైర్యంగా అధికారులందరికో మరి ఆయన చెప్పగలిగాడు ధైర్యంగా. వెలివేయబడ్డాడు కూడాను, భయపడలేదు. కానీ యేసయ్య వచ్చి మళ్ళీ ఆయనను తనుగా ఎవరని ప్రత్యక్షతనిచ్చి ధైర్యం చెప్పాడు. మనకు వాగ్దానం ఉంది, నిన్ను విడువను ఎడబాయను అనే వాగ్దానం మనం కలిగిన బిడ్డలం. ప్రభువే నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అనే మంచి వాక్యాలని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని వల్లించినప్పుడు, ధైర్యంతో మనం అన్నప్పుడు మనం ఆ భయాల్ని పక్కన పెట్టేస్తాం. మూడవదిగా భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ. యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4:6. మనం ఎవరము? దేవుని బిడ్డలం కదా. సో అక్కడ రాసిన వాక్యం చూడండి, 4:6, మొదటి యోహాను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము.
దేవుని సంగతులు చెప్పేటప్పుడు కొంతమంది వినరు. అది భ్రమపరచు ఆత్మ. దేవుడు ఏమన్నాడు అని వాక్యం ద్వారా చెప్పినా సరే వాళ్ళకి నచ్చదు. సో అలాంటి దేవునిని ఎరగకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే వాక్యాన్ని ఎరగని వాళ్ళే. అంటే వాక్యాన్ని చదివే వాళ్ళు కాదు. ఎప్పుడో ఒకసారి బైబిల్ తీసి చదివితే మరి అది శోధన నుంచి మనం తప్పించుకోగలుగుతామా? నిత్యము మరి మనం సత్యంలో నిలబడుతూ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడే భ్రమపరిచే ఆత్మకు మనం చోటు ఇచ్చే వారంగా ఉండం. పౌలు గారు మరి అలాగా ఎప్పుడు కూడాను ఇంత చోటు ఇచ్చినట్టు లేడు. మరి ఆయన ఎక్కడ కూడా మరి ఆయన ఇవన్నీ కూడాను మరి ఎంతగా ఆయన సమర్పించుకున్నాడో తన దేవుని యొక్క యేసయ్య పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అని రాయబడింది. ఆయన అలాగా భ్రమపరచు గాని మోసగించు ఆత్మ నుండి ఆయన కాపాడబడ్డాడు. ఎందుకంటే కంటిన్యూగా ఆయన లుక్ మరి అందుకనే ఆయన ప్రతిసారి కూడా ఆయన ఏది ఇచ్చినా సరే మరి యేసు వైపు చూచుచూ యేసు పరుగు పందెంలో వెళ్ళండి ఆ మాటలన్నీ కూడా ఆయన లేచినా మరి నిద్రించినా కూడా మరి ఆయన ఆలోచనలు తలంపులన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయి? యేసయ్య మీద ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. సో మనం కూడా మరి ఎంత మనకి లోకంలో మరి మన కుటుంబాలున్నా మనతో లేకపోతే ఉద్యోగాలున్నా ఇంకా మరి ఏదున్నా సరే మరి మెయిన్ గా మరి మనం క్రైస్తవులమని మనం దేవుని బిడ్డలమని మనం ఇలాంటి వాటికి తావు ఇవ్వకూడదనే మరి మోసపరచకూడదనే ఉండడానికి మరి మన ప్రయత్నం మనము వాక్యాన్ని నిత్యము ఎల్లవేళలా చదువుతూ ఆయన శక్తిని మనం పొందుకుంటూ విశ్వాసంతో నడిచే వారంగా ఉన్నప్పుడు మరి పొరపాట్లో పడే వాళ్ళంగా కాదు, భ్రమపరిచే ఆత్మ నుండి కూడా మనం తప్పించబడతాం. నిజంగా మరి దేవుని శక్తిని మనం పొందుకోపోవడం కొన్నిసార్లు మోసంలో పడిపోతుంటాం. ఎవరో ఒక మాట ఎవరో ఒకళ్ళు చెప్పింది మనం నమ్ముతాం. ఇప్పుడు మనం ఇక్కడ అంటున్నాడు యేసయ్యనే మరి మార్క్ సువార్త 12వ అధ్యాయంలో మార్క్ సువార్త 12:24 వచనం చూస్తున్నానండి. 24 అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవుట వలననే పొరబడుచున్నారు. ఇది మనం కూడా మనకు తీసుకోవాలి. అన్ని వాక్యాలు మనకి ఎక్కడో ఉన్నది కొన్నిసార్లు అలాగా అసలు మనకు ఆ వాక్యం జ్ఞాపకం రాదు. ఆ టైంకి దేవుని శక్తిని మనం పొందుకుంటాము, కొన్నిసార్లు అది మర్చిపోతుంటాం. కనుక మనం పొరబడే బిడ్డల్లాగా ఇంకా ఉండటానికి కాదు, మరి ఎల్లవేళలా మనం దేవుని యందు శక్తి కలిగిన బిడ్డలంగా వాక్యమందు విశ్వాసంతో మరి నడిచే బిడ్డలంగా ఉన్నప్పుడు మనం పొరపాటు చేస్తే అవకాశం లేదు, మరి పడిపోయే అవకాశాలు ఉండవు. దేవుని వాక్యం మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. శోధన ఏదైనా ముందొచ్చినప్పుడు ఖచ్చితంగా మరి అది భ్రమపరచు ఆ దురాత్మ నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు. 4వదిగా వ్యభిచార మనస్సు గల ఆత్మ. హోషేయ 5:4 వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. సో ఇలాంటి మనస్సుంటేనే వ్యభిచారం చేయనక్కర్లేదు సుమా. మనస్సు అక్కడ రాయబడింది చూడండి. వ్యభిచార మనస్సు ఉండుట వలన వాళ్ళు దేవుడి దగ్గరికి అభ్యంతరపరిచి తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై
దేవుని ఎద్దుకు తిరిగి రాలేక పోదురు. కాబట్టి మరి చాలా విషయాలు మనము ఎన్నో మరి పడిపోయే అవకాశాలు ఒక వ్యక్తికి ఉన్నాయి. ప్రతి ఒక్క రోజంతట్లో ఏదో ఒక రీతిగా మనల్ని పడగొట్టాలి. అదే సాతాను యొక్క ప్లాన్ అయినప్పుడు మరి మనం కూడాను ప్రతిరోజు పరిశుద్ధాత్మునికి మనం సమర్పించుకుంటూ వాక్యాన్ని గుండెలో పెట్టుకుని మరి ఇలాంటి వాటికి తావిచ్చే బిడ్డలంగా ఉండడానికి కాదు. మరి ఈ ఆలోచన కనీసం అది ఎలాంటిదంటే ఒక సాలెగూడు లాంటిది. ఆ ఆలోచన ఎంత శుభ్రపరిచినా ఏదో ఒక్క మూల తిరిగి బూజు పడతా ఉంటది. మన ఇంట్లో కూడా చూస్తాం కదా. అందుకనే అలా మరి బూజు ఉందిలే అని వదిలేస్తామా? దాన్ని వెంటనే దుమ్ముని దులుపుకోవాలి, శుభ్రపరుస్తుండాలి. నిర్లక్ష్యత, సోమరితనము ఏమాత్రం ఉన్నా కూడా రెప్పపాటులో ఎంత బలవంతులైనా సరే, అభిషిక్తులైనా సరే, ఆ చూసారు కదా, మనకు తెలుసు దావీదు, సొలొమోను, సంసోను, మరి ఎందరో ఇలాంటి మనకు తెలిసిన వ్యక్తులు కూడా చిన్న విషయానికి లొంగిపోయి మరి పడిపోయే ఛాన్స్ మాత్రం ఉన్నది అని మనకు కనబడుతుంది. సామెతలు 7:26లో చూస్తే మరి ఆ యొక్క స్త్రీ ఎలాంటిదంటే, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది అనే మాట. అవును, అందుకే ఆ మార్గాన్ని వెళ్ళటానికి మరి సామెతలు సొలొమోన్ తన అనుభవంతో మరి ఆయన యవనులకు రాసిన సామెతలుగా మనం చూస్తున్నాం. ఆయన పడిపోయాడు, తిరిగి లేవడం మరి ఇంకా మరెవరు అలాంటి ఇదిలో పోకుండా ఉండడానికే మరి అలాంటి యొక్క శోధనలను జయించడానికి ఆయన రాసిన సామెతలు. జ్ఞానం లేకపోతే, దేవుడు లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే మరి ఆ జార స్త్రీకి వలలో పడిపోయేవారెందరో అని ఆ మాటలు రాయడం జరిగింది. అది గాయపరిచి పడద్రోసేవారంట అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది అని. కాబట్టి పరిశుద్ధులే అయినా, నిర్దోషులే అయినా పడిపోవడం ఛాన్స్ మానవ శరీరంలో ఉన్నంత వరకు ఉన్నది గనుకనే మనం ఎంతో జాగ్రత్తగా మరి ఉండాలి. ఆయన ప్రేమ చేత మనలందరినీ ఏర్పరచుకున్నాడు కనుక మనం ఆయన బిడ్డలము. ఆయన రెక్కల చాటున ఉంటే మనకెంతో సురక్షితంగా ఉంటాము. మరి ప్రతిసారి కూడాను మరి ఆయన నీడలో ఉండడానికి, ఆయన కాపుదలలో ఉండడానికి, ఆయన మేపే గొర్రెలుగా మనం ఉండడానికి, ఆయన సహవాసంలో ఉండడానికి, ఇవన్నీ కూడాను మనకు ఏమవుతాయి? అలాంటి మార్గంలో పోకుండా తప్పించబడతాం. కాబట్టే మరి మనకి ఈ వీటిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని, విశ్వాసులతో సహవాసము, ప్రార్థనలు, వీటన్నిటిని కూడా మనం రెగ్యులర్గా ఉంటేనే అప్పుడు మనం ఆ యొక్క శోధనలో పడకుండా తప్పించబడతాం. 5వదిగా అవిధేయత ఆత్మ. అవిధేయత ఆత్మ. ఎఫెసీ పత్రిక 2:2లో చూస్తే దేవునికి అవిధేయత మరి శోధన ఎప్పుడు కూడా చెప్పొస్తుందా? అనుకోనని సమయంలోనే, అనుకోనని ప్రదేశంలోనే, అనుకోనని వ్యక్తి ద్వారానే సంభవింపవచ్చును. కరెక్టే. హవ్వ ఇప్పుడు ఊహించలేదు అక్కడికి ఒక మరి సర్పం వస్తుందని, మాట్లాడుతుందని కానీ మరి అన్ఎక్స్పెక్టెడ్ గా చూసింది, మాట్లాడింది. ఆమెకు అప్పుడే కళ్ళు అక్కడికి పడ్డాయి. మరి ఆ సాతాను చెప్పిన మాటలకి అభినమ్మి అవిధేయత ఆత్మ పనిచేసింది. అంతే. దేవుడికి విధేయత పోగొట్టుకుని అవిధేయత ద్వారా తన కుటుంబాన్ని అంతటినీ కూడా అవిధేయతలోకి, మరి భర్తని కూడా
ఆ పండు ఇచ్చేసింది. ఇద్దరు కూడా ఎందులో పడ్డారు ఇప్పుడు? దేవుని మాటలు నమ్మకుండా విశ్వాసంలో పడ్డారు, దేవుని ఆజ్ఞకి లోబడకుండా అవిధేయతలో పడ్డారు. అవిధేయత ఆత్మ మరి ఎంత పని చేస్తుంది. యోనా గారిని కూడాను మరి ఆ దేవుడు ఒక మార్గాన్ని వెళ్ళమంటే నేను ఇంకొక మార్గాన అని చెప్పి వెళ్ళడం జరిగింది. శోధనకు లొంగిపోయి అవిధేయత ఆత్మ వారిని జయించడానికి ప్రయత్నం చేసినా సరే దేవుడు వదిలిపెట్టలేడు. దేవుని బిడ్డలం మనం. కానీ మనం ఒకవేళ పడకముందు ఇది ప్రివెన్షన్ అనే కదా చెప్పుకుంటున్నాం. కాబట్టి పడిన తర్వాత నైనా కూడా మరి దాని కొంత అనుభవం మనకు వచ్చిన తర్వాత అయినా సరే, ఇప్పుడు మరి ఆయన యోనా గారు చేప గర్భంలోకి వెళ్లాల్సి వచ్చింది, సముద్రంలో పడాల్సి వచ్చింది. మరి 3 రోజులు అక్కడ మళ్ళీ చేప కడుపులో నుంచి ప్రార్థన చేసి మళ్ళీ దేవుడు తీసుకొచ్చి తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. విధేయుడు అయ్యాడు. కరెక్టే. మరి ఆదాము అవ్వలను వదిలిపెట్టలేదు. మరి వారి శాపాన్ని, మరణాన్ని, ఇవన్నీ పాపాన్ని తుడిచిపెట్టడానికి యేసయ్య ఈ లోకానికి రావడానికి, ఇవంతా కూడా మరి మనకు తెలిసిందే. మరి ఇప్పుడు మనం ఏంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత మనం మళ్ళీ పడిపోతున్నామా, లొంగిపోతున్నామా, దేవునికి అవిధేయులంగా ఉంటున్నామా? అలా కాకుండా ఇప్పుడు ఇర్మియా 35వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. రేకాబీయులు అనేవాళ్ళు, వాళ్ళ పితరులు చెప్పారు వాళ్ళకి, మీరు ఈ యొక్క ద్రాక్షారసాన్ని మీరు ముట్టుకోకూడదు అని అంటే, మరి అక్కడ ఎవరు ఇచ్చినా సరే వాళ్ళు అది మాకొద్దండి మేము తీసుకోము అని ఆ రేకాబీయులు ఆ వంశపు వారు గట్టిగా చెప్పారు. ద్రాక్షరసం తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు అనే మాట అక్కడ మనం చదువుతాం 35 ఇర్మియా గ్రంథంలో. కనుక మరి అలా ఉండగలిగిన వారు ఉన్నప్పుడు నేను ఉండలేను అనే పరిస్థితికి వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క దేవునికి అవిధేయులు అవుతున్నారనే సంగతి అక్కడ మర్చిపోతారు కదా. దేవునికి అవిధేయతతో మనం ఏం చేసినా సరే ఆ ఆజ్ఞ మనకి ఏదైతే ఉన్నదో నో అన్నది అది చేస్తే ఖచ్చితంగా మనం దేవునికి అవిధేయులు. ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఎన్ని ఇచ్చినా మరి దేవుడు ఒప్పుకుంటాడా? ఎక్స్ప్లెనేషన్ కాదు, క్షమాపణే పశ్చాత్తాపమే మార్గం. ఆరు, భారభరితమైన ఆత్మ. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. భారభరితమైన ఆత్మ. 3వ వచనంలో భారభరితమైన దేవుని బిడ్డలమే, దేవుని వాగ్దానం పొందిన వారమే, రక్షింపబడ్డ వారమే. కానీ మనకు అపజయాలు ఉండవా? దేవుని బిడ్డలైనంత మాత్రాన, రక్షింపబడ్డంత మాత్రాన, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన, మారు మనసు పొందినా సరే, ఏం జరిగినా దేవునితోనే మనం నడుస్తున్నా సరే బాధలు, అపజయాలు, అనారోగ్యాలు ఇవి రాక తప్పదు, మరి వస్తాయి. కానీ ఆ సమయంలో కూడా ఆదరణ మనకి దేవుడి దగ్గర నుంచి ఉంది. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమకు ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనము ఏ భారంతో ఉన్నా గాని మరి ఆయన పిలుస్తున్నాడు, ఆయన యుద్ధకు రమ్మని. కాబట్టి మనము ప్రతిసారి కూడా ప్రతి విషయంలో స్తుతి, కృతజ్ఞత అనేది మనం మర్చిపోకుండా దేవుణ్ణి మరి ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. చిత్తమే అది దేవుణ్ణి స్తుతించుట అనేది కూడా. కాబట్టి ఏది జరిగినా బంధకములలో ఉండి కూడా మరి పౌలు శీలల్ని మనం చూస్తాము కదా. ఇది జరిగిందే కాబట్టి
అవును, మరి వాళ్ళు చెరసాలలో వేయబడ్డారు. దేనికి? వాళ్ళు చేసింది తప్పుక కాదు. మరి దేవుని సువార్త ప్రకటించినందుకే, దేవుని కార్యంలో వాళ్ళు నడుస్తున్నందుకే వాళ్ళని బంధించారు. వాళ్ళనంత బాధ పెట్టారు. అయినా వాళ్ళకి దుఃఖము, అలసట, నిద్ర భారం కూడా రావచ్చు. నలిగిపోయి ఉన్నారు. కానీ మధ్యరాత్రి సమయం అని రాయబడింది కదా! దేవునికి స్తుతి పాటలు పాడటం వల్ల మరి ఎంత ఆశ్చర్యమో! అక్కడ ఆ శ్రమలో ఉన్న వాళ్ళందరూ, ఖైదీలందరూ కూడా వాళ్ళేం చేస్తున్నారంటే వింటున్నారు. మరి అలాంటి సమయంలో గొప్ప భూకంపం వచ్చి మరి అందరినీ కూడా మరి ఆ సంకెళ్ళ నుంచి విడుదల ఇచ్చింది. అవును. సులువుగా ఎన్నో మరి చిక్కులు మనల్ని ఆ సులువుగానే మోసం చేయడానికి, ఆ యొక్క శోధనలో పట్టడానికి మనకు వస్తా ఉంటాయి. పెద్ద భారం కూడా అక్కర్లేదు. కానీ వాటికే మనం ఏమవుతాం? పడిపోయే బిడ్డలంగా ఉంటాం. కాబట్టి అన్ని విషయాలకి మనము స్తుతి చెల్లించే బిడ్డలంగా మరి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎన్ని బాధల్లో ఉంటే స్తుతి ఎట్లా వస్తది అని అడగొచ్చు. నిజమే కాదా? మనకు కూడా తెలుసు. కానీ ఆ సమయంలో మనము మరి ప్రభువుని స్తుతించే వరంగానే ఉన్నప్పుడే మరి ఈ యొక్క భారభరితమైన ఆత్మ మనల్ని ఏమీ చేయలేదు. మనకెంత ఒత్తిడి ఉన్నా, ఎంత భారం కలిగించినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అక్కడ మనము లేవడానికి, ప్రభు యొక్క విడుదల పొందడానికి స్తుతితోనే లేస్తాం. 7గా చూస్తే లౌకిక ఆత్మ. 1 కొరింథీ పత్రిక 2:12లో లోక సంబంధమగు మరి లేదా శరీర సంబంధమైన ఆత్మ దేవుడు మనకివ్వలేదు. భూ సంబంధమైన వాటిపై మరి మనం ఆశ, ఆసక్తి కలిగి ఉండడానికి కదా. అవును, భూ సంబంధమైన వాటన్నిటంటే ఎగ్జాంపుల్ చూస్తే ధనము మెయిన్లీ దురాశ. ఈ ధనము మనల్ని ఏం చేస్తుందండి? లౌకిక రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. లోక సంబంధం అంతా కూడా. ఇంకా ఆయనని వెంబడించి మళ్ళీ వెనక్కి చూడటానికి ధనము మరి అందుకే నా ప్రాణమా తినుము తాగుము అని డిసైడ్ అయిపోయాడు ఒక వ్యక్తి, చాలా పంటలు పండిన వ్యక్తి కదా. మరి అలాగ మనం తెలుసు ఒక్కొక్కళ్ళ విషయాలలో. ఎంతో ఆస్తి గల ఒక యవనుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. నేను పరలోకం వెళ్ళాలి, నేనేం చేయాలి అని అడగడానికి. నీ ధనమంతా అమ్మి బేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు. ఆ మాటతో ఆయనకి వెళ్ళిపోవడం జరిగింది కదా. సో కనుకనే మరి లౌకిక ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? కృంగదీయడానికి, మనల్ని వెనక్కి లాగడానికి, దేవుణ్ణి వెంబడించకుండా ఆగిపోవడానికి, ఇవన్నీ కూడా మనల్ని పడగొట్టే ఒకటే. కాబట్టి ఎప్పుడు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే మనకి దేవుడు ఇచ్చినంతవరలోనే తృప్తి కలిగి జీవించి దేవుణ్ణి స్తుతించే బిడ్డలంగా ఉన్నప్పుడు ఈ లౌకిక ఆత్మ మన మీద పని చేయదు. చివరిగా అబద్ధపు ఆత్మ. అవును, ఇది ఎంత వాడినైనా చిన్న అబద్ధం ఆడకుండా మనం, చిన్న అబద్ధం అది చిన్నదే కానీ వాడు ఏం చేస్తాడంటే అబద్ధికుడు, మోసగాడు, దొంగ, నరహంతకుడు. సో ఇవన్నీ కూడా ఆ చిన్న అబద్ధంతో మరి లాగిపడేస్తాయి మనల్ని. అబద్ధం ఎంత చిన్నగానో కనిపిస్తుంటది కానీ అబద్ధకులు పరలోకం కూడా చేరరనే మాట మరి రాయబడి ఉంది. సో ఈ అబద్ధపు ఆత్మ ప్రతి బిడ్డని కూడా ప్రతిసారి కూడా శోధించడానికి సిద్ధంగా ఉంటది. సత్యం చెప్పనివ్వదు. సత్యం చాలా చేదు. అందుకే మనము ఈ అబద్ధంలో పడిపోకుండా, ఇది మనకి రెగ్యులర్ గా మనల్ని శోధించే ఆత్మ. అది వాక్యంలో చూడాలంటే 1 రాజులు గ్రంథంలో 22 వచనం చూస్తే అక్కడ ఆహాబు గారు రాజు రామోత్ గిలాత్ మీద యుద్ధానికి వెళ్ళడానికి నేను వెళ్ళాలా వద్దా అని ప్రవక్తలను అడుగుతాడు. ఏ ప్రవక్తలు? బయలు ప్రవక్తలు. వాళ్ళు చెప్పడానికి మరి వాళ్ళ ద్వారా చెప్పిన మాటలు నమ్ముతాడు, నమ్మి యుద్ధానికి వెళ్ళడానికి అన్నమాట. కాబట్టి ఈ 1 రాజుల గ్రంథము
22వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే అక్కడ యెహోవా సన్నిధిలో దేవుడికి తెలుసు అహాబ్ చేసిన చెడు కార్యాలన్నీ. ఆయన ఆల్రెడీ డిసైడెడ్ అహాబుని ఎట్లనన్నా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ప్రవక్తల చేత పలికించిన మాట ప్రకారంగా తను చేసిన దానికి దేవుడు ఇవ్వబోయే శిక్ష అది ఖరారవ్వడానికి. అంటే ఏంటి, ఇప్పుడు యుద్ధానికి వెళ్తే అక్కడ ఆయన ఏమవ్వాలి, చనిపోవాలి ఆ యుద్ధంలో. కాబట్టి ఎలాగా యుద్ధానికి మరి వెళ్ళటానికి ఈయనని ముందు ప్రోత్సాహపరచాలి అని అంటే అక్కడ మాటలు జరుగుతాయి. 22వ వచనం చదివితే చూడండి, 21 కూడా 20 నుంచి చూస్తే, ఆహాబు రామోత్గిలాత్ మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగా ఒకడు మరి ఒకడు ఆ విధముగా యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి, నేను అతనిని ప్రేరేపించేదని అనగా యెహోవా, ఏ ప్రకారము నీవు అతనిని ప్రేరేపించదు అని అతన్ని అడిగింది. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతనిని ప్రేరేపించి జయమునందుదు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చింది. సో అబద్ధ ప్రవక్తలు అందరు కూడా, అంటే వాళ్ళ బయలు ప్రవక్తలందరూ కూడా, ఎళ్ళు ఎళ్ళు నువ్వు గెలుస్తావు. ఒక మికాయ దేవుని ప్రవక్త వచ్చి కరెక్ట్ చెప్తాడు, నువ్వు వెళ్ళావా నీ పని అయిపోయిందని. ఆయన నమ్మడు, ఈయన మాట నమ్మడు. సో అబద్ధమైనా నమ్ముతారు జనాలు, సత్యం చెప్తే నమ్మరు సుమా. సత్యం ఎంత సత్యం అని చెప్పినా సరే సత్యానికి మరి మనుషులు నమ్మరు, అబద్ధాలు చాలా తేలిగ్గా నమ్మేస్తారు. సో అక్కడే మోసపోతాం మనం అబద్ధం ఆడి మోసపోతాం, అబద్ధాన్ని నమ్మి మోసపోతాం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగానో ఉన్నప్పుడే మరి ఈ యొక్క మన జాగ్రత్త, నిలుచున్నవాడు నిలుచున్నట్లుగా ఉండాలి, పడిపోకుండా. అంటే మరి మనము ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇన్ని దురాత్మలలాగా మనల్ని భ్రమపెట్టే ఆత్మ మొదలు మరి ఈ ఆత్మల పిరికితనము, నిద్రమత్తు, భ్రమపరిచే ఆత్మ, వ్యభిచార మనస్సు గల ఆత్మ, అవిధేయత ఆత్మ, భారభరితమైన ఆత్మ, లౌకిక ఆత్మ, అబద్ధపు ఆత్మ, ఈ రకంగా మనల్ని శోధించడానికి సాతానుడు కలిగించే ఎన్ని ప్రయత్నాలు ఈ దురాత్మల ద్వారా వచ్చినప్పటికీ మనం స్ట్రాంగ్ గా నిలబడాలంటే నిత్యము మనం పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నింపబడి వాక్యం మన హృదయంలో నింపుకొని మరి గెలవడానికి, నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ప్రతిరోజు ప్రతి ఉదయాన్న మన సర్వం ప్రతి ఒక్క అవయవాన్ని కూడాను మరి సంపూర్ణ సమర్పణ దేవునికి సమర్పించుకుంటూ వెళ్తూ దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు ఇదిగో వీటన్నిటిని కూడా మనం జయించడానికి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే తప్పించుకునే మార్గం కూడా మరి మనకి ఆయన చూపిస్తా ఉంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మానవులమే, బలహీనులమే, ఎంతగా నీ వాక్యం చేత మేము బలపరచబడుతున్నప్పటికీ కూడా పడిపోయే అవకాశాలు ఎన్నో మాకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభువా, మీరు మాకు తండ్రి ఎలా ఈ శోధనలను ఎదుర్కోవడం, తప్పించుకోవడము మరి మీరు మాకు అనేక సార్లు తండ్రి అనేక రీతులుగా మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరుస్తూ నాయన మీరు మాకు తోడై ఉంటున్నందుకై నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. పడిపోకుండా నాయన నిలుచున్న వారము, నీయందు ఆనందించే వారముగా, నీకు సాక్షులముగా, మహిమకరముగా, నీకు నిరాకడ కొరకు ఎదురు చూసే వారముగా, అయ్యా సాతానును జయించే వారముగా ఉండడానికి మాకు కావలసిన నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ యొక్క ప్రతి సమయంలో కూడా నాయన మరి మేము పడిపోకుండా జాగ్రత్త పడడానికి మీరు మాకు ఇచ్చిన నీ వాక్కులన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రియ బిడ్డలందరినీ, నన్ను మమ్ములను
నీ యొక్క కృపాసనం మీద ఎత్తి పట్టుకొంచు, నీ ఆశీర్వాదానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.